ఒకసారి ఎయిడ్స్ ఎఫెక్టెడ్ కిడ్స్ క్యాంప్కి వెళ్ళాను నరేష్ గారు. చాలా ప్యాథటిక్ ఎక్స్పీరియన్స్. వాళ్ళ పేరెంట్స్కి ఎయిడ్స్ వచ్చింది, పిల్లలకి ఎయిడ్స్ వస్తుంది కదా, సంక్రమిస్తుంది. వాళ్ళకి అసలు ఏం తెలియదు, వాళ్ళ చేతిలో లేదు. అండ్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు చనిపోబోతున్నారు. బట్ స్టిల్ మనం మోటివేట్ చేయాలి వాళ్ళని. ఉన్న కొంచెం టైం. నేను అప్పుడు ఇది ఒక 7 years 8 years అవుతుంది. వైట్ హౌస్ తెలుసు కదా మీకు, దిల్సుఖ్నగర్ వైట్ హౌస్ దగ్గర పక్కలో ఒక క్యాంప్ ఉండేది ఎయిడ్స్ వాళ్ళు రాస్తే రన్ చేసే వాళ్ళు. వెళ్ళి చెప్పినప్పుడు నాకు ఒక పాప చెప్పిన విషయం నాకు ఇంకా గుర్తుంది. చిన్న పాప, పెద్ద అమ్మాయి కాదు, చాలా నవ్వుతుంది. షీ డజంట్ నో ఎనీథింగ్. ఇలా ఎవరో అన్నారన్న నాతోని, నేను ఎక్కువ బతకనని సంథింగ్. అమ్మాయికి అది కూడా అర్థం కావట్లేదు, చెప్తుంటాను అంతే. తనకు ఆ ఇంటెన్షన్ తెలియదు. చెప్తూ మరి ఓకే అదేం ఉండదు బిడ్డ, వాళ్ళకి తెలియదు, ఆ డాక్టర్ తప్పు అని నేను చెప్తున్నా. ఏదో సరదాగా, ఆ డాక్టర్కి ఏం తెలియదు, ఆయన చదువుకోలే, ఫెయిల్ అయిన డాక్టర్ అయినా అని చెప్పినా నేను. చెప్తే ఆమె అన్న మాట, ఎంత బతికితేందన్న మంచి బతికితే అయిపోయా, ఎంత బతికితేందన్న మంచి బతికితే అయిపోయా. చిన్న పిల్ల సార్, 4 years పాప. వండర్ఫుల్. మనకి పెద్ద పెద్ద స్వామీజీలు కావాలా దీనికి? ఎవడో కావాలా? సింపుల్ మ్యాటర్ కదా, ఎంత బతికితేంది.